ఈ దినం దేవుని వాక్యమునకు మీకందరికీ స్వాగతం, సుస్వాగతం. ఆదికాండము 1వ అధ్యాయము 10వ వచనం. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను. మనం ఇప్పుడు సముద్రాన్ని చూస్తూ ఉన్నాం. ఈ సముద్రాన్ని దేవుడు తన మాటతో సృష్టించాడు. ఈ సముద్రం కొన్ని ఖండాలలో విస్తరించి ఉంది, కొన్ని దేశాలను కలుపుతూ ఉంది. ఈ సముద్రంలో అనేక రకాలైనటువంటి చేపలు, పశు సంపద ఉంది. ఈ నీరు ఆవిరై ఆకాశంలోనికి వెళ్తుంది, ఆకాశానికి వెళ్ళి మేఘముగా మారుతుంది. మరలా ఆ మేఘము కరిగి వర్షంగా కురుస్తూ ఉంది. వర్షంగా కురిసిన తర్వాత కాలువలుగా, నదులుగా మరి పంట పొలాల్లో ప్రవహిస్తుంది. కాబట్టి మనమందరం కూడా ఈ సముద్రాన్ని బట్టి దేవునిని మనం స్తుతిద్దాం, వర్షాన్ని బట్టి దేవునిని స్తుతిద్దాం, ఈ నీటిని బట్టి దేవునిని స్తుతిద్దాం. చక్కగా ఈ ఓడలో అనేక దేశాలు ప్రయాణం చేస్తూ ఆ ఓడలో అనేక వ్యాపారం జరుగుతూ ఉంది. దేవుడు ఇంత సృష్టిని, ఇంత సముద్రాన్ని సృష్టించిన దేవుడు చాలా గొప్పవాడు. భూమిని సృష్టించిన దేవుడు చాలా గొప్పవాడు. ఆయన సృష్టికర్త. సముద్రానికి పొలిమేరలను దేవుడు ఏర్పరిచాడు. సముద్రము కెరటాలు ఉప్పొంగిన సరిహద్దును ఏర్పరిచాడు. అది ఎంత ఉప్పొంగినా ఆ సరిహద్దు దాటి బయటికి రావడానికి వీలు లేదు. సముద్రము దేవుని మాటకు లోబడుతుంది. మనమందరం దేవుని మాట విందాం, మనమందరం దేవుని మాటకు లోబడదాం. సముద్రము దేవుని మాటకు లోబడుతుంది, సరిహద్దు ఎన్నడూ దాటట్లేదు. కాబట్టి మనం కూడా దేవుని మాట విందాం. తుఫానులు, అలలు పైకెగసిన అవి అక్కడే దేవుడు నిమ్మళం చేస్తూ ఉన్నాడు. మన జీవితంలో ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని తుఫానులు వచ్చినా అలలు అక్కడే నిమ్మలమైనట్లుగా ఆ తుఫానులు కూడా అలా నిమ్మలమవుతాయి. మనం క్షేమంగా ఉంటాం, మనం హ్యాపీగా ఉంటాం, మనము బ్రతుకుతాం, జీవిస్తాం. యేసు ప్రభుతో పాటు కలకాలం, యుగ యుగాలు, తరతరాలు బ్రతుకుతాం. దేవుడు సముద్రాన్ని సృష్టించిన దేవుడు గొప్పవాడు. ఇంత అందమైన సృష్టిని చేసిన దేవుడు చాలా గొప్పవాడు. ఆయన అద్భుత కార్యాలు చేసే దేవుడు. ఇంత నీటిని సృష్టించిన దేవుడు గొప్ప దేవుడు. ఆయనకు మహిమ కలుగును గాక. ఆయనకు దేవునిగా అంగీకరిద్దాం, ఆయనను దేవునిగా స్తుతిద్దాం. దేవుడు ఈ వాక్యము దీవించును గాక. ఆమేన్.